మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయటం వలన వృషభ రాశి వారికి శనీశ్వరుని అనుగ్రహం లభిస్తుంది. ఆర్థికంగా బాగా బలపడతారు. అన్ని రంగాలలో విజయం వరిస్తుంది. మిథున రాశి వారు శనివారం రోజు నువ్వుల నూనెను అవసరమైన వారికి దానంగా ఇవ్వాలి. ఎవరూ దానం తీసుకోకపోతే గుప్పెడు బాదం పప్పులను ప్రవహించే నీటిలో వదిలేయండి. శనివారం పూట ఇలా చేయటం శనీశ్వరుని కృపతో ధనలాభం కలుగుతుంది. కర్కాటక రాశిలో జన్మించిన వారు శనివారం ఉదయం శివాలయంలో అభిషేకం చేయించటం లేదంటే గుప్పెడు బాదం పప్పును దేవాలయంలో సమర్పిస్తే శనీశ్వరుడు ప్రసన్నుడై కష్టాలన్నిటినీ తొలగిస్తాడు. సింహరాశి వారు ప్రతి శనివారం నాడు మర్చిపోకుండా పాలతో శివలింగానికి అభిషేకం చేయించాలి. ఇలా చేస్తే శనీశ్వరుని అనుగ్రహంతో ధనప్రాప్తి ఏర్పడుతుంది. కన్యా రాశిలో జన్మించిన వారు శనివారం నాడు వీధిలో కుక్కలకు ఏమైనా ఆహారాన్ని వేసి ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పఠించటం వలన శని యొక్క అనుగ్రహంతో పాటు స్థిరమైన ఐశ్వర్యం లభిస్తుంది. తులారాశి వారు శనివారం నాడు నల్లటి గోవుకు బెల్లం మరియు శనగలను కలిపి తినిపిస్తే శనీశ్వరుడు ప్రసన్నుడై ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తాడు. వృశ్చిక రాశిలో పుట్టిన వారు శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజించి ఆవు నెయ్యితో దీపం వెలిగించి ఓం నమో వెంకటేశాయ నమః అనే మంత్రాన్ని పఠించాలి. ఇలా చేయటం వలన శనీశ్వరుడు ఐశ్వర్యాన్ని కలగజేస్తాడు. ధనస్సు రాశి వారు శనివారం నాడు బియ్యపు పిండిని చీమలకు వేయటం, విష్ణుమూర్తిని పూజించటం వలన శనీశ్వరుడు వారి సమస్యలను దూరం చేస్తాడు, అష్టైశ్వర్యాలను కలగజేస్తాడు. మకర రాశిలో జన్మించిన వారు శనివారం నాడు ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి తమలపాకుల మాలను సమర్పించి అలాగే రామనామ జపం చేస్తూ ఉండాలి. ఇలా చేయటం వలన శని దోషాలన్నీ పోయి సిరి సంపదలు వస్తాయి. కుంభరాశి వారు శనివారం నాడు పేదవారికి అన్నదానం చేసి శివ పార్వతులను పూజించటం వలన శని దోషాలు తొలగిపోతాయి. ఇక చివరిగా మీనరాశి వారు చందనాన్ని తిలకంగా ధరించి పేదవారికి అన్నదానం చేయటం వలన శనీశ్వరుడు ప్రసన్నమై స్థిరమైన ఐశ్వర్యాన్ని కలగజేస్తాడు. ఏ రాశివారైనా సరే శనీశ్వరుని ప్రసన్నం చేసుకుంటే శని కార్యసాధకుడు గనుక అన్ని పనులలో విజయాన్ని కలగజేస్తాడు. ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. స్థిరమైన ధనప్రాప్తి కలుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.